వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ఇవాళ వార్తల ముఖ్యాంశాలు. ప్రజల మధ్యలో ఉంటూ సేవ చేసే ఎమ్మెల్యే రమణారెడ్డిని అడుగడుగునా కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటూ రమణారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం సరైన పద్ధతి కాదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డిని పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జాయింట్ కిల్లర్ వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నాయకుల కక్ష కట్టుకున్నారు. నీతివంతమైన పాలనను అందిస్తున్న రమణారెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. సంఘటనలను పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రజలకు సేవలు అందిస్తూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతో ముందుకెళ్తున్నటువంటి శాసనసభ్యున్ని అడుగడుగున అడ్డుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక జైంట్ కిల్లర్గా ముఖ్యమంత్రిగా ఇక్కడ కంటెస్ట్ చేసిండు. కాబోయే ముఖ్యమంత్రిగా ఆనాడు రేవంత్ రెడ్డి, ఈనాటి ముఖ్యమంత్రి, ఇద్దరిని కూడా ఇక్కడ ఓడించి ప్రజల మధ్యలో ఉండి ప్రజల ఆశీర్వాదంతో ప్రజెంట్ ముఖ్యమంత్రిని, పాస్ట్ ముఖ్యమంత్రిని ఇద్దరిని ఓడించి గెలిచినటువంటి జైంట్ కిల్లర్గా పెద్ద ఎత్తున అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్నటువంటి వెంకటరమణారెడ్డి పైన కక్ష కట్టుకొని, కత్తి కట్టుకొని అధికార పార్టీ అనేక రకాలుగా ఇక్కడ ఆయనని అణిచివేసేటటువంటి ప్రయత్నం ఓపక్క చేస్తూ ఏ కార్యక్రమాలు చేసినా అభివృద్ధి కార్యక్రమాల్లో, అధికార కార్యక్రమాల్లో వారిని భాగస్వాములుగా చేయకుండా, ఒక ప్రోటోకాల్ను కూడా పాటించకుండా, శాసనసభ్యునిగా వారికి ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వకుండా మంత్రులే వచ్చి తమంతట తమే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా వాళ్ళే అని గొప్పలు చెప్పుకోవడం, ఈరోజు అడుగడుగున అణిచివేసినటువంటి విధంగా వారిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కుట్రలు పన్నుతున్నది, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పక్క కుట్రలు పన్నుతున్నాడు. డైరెక్ట్గా మీరు ఆయన సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా పోయి ప్రోగ్రాములు చేసి వెళ్ళిపోండి అనేటువంటి విధంగా వాళ్ళ మంత్రులు వచ్చి ప్రోగ్రాములు చేసుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ 9 సార్లు పోటీ చేసి 7 సార్లు ఓడిపోయి 2 సార్లు మాత్రమే గెలిచినటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు షబ్బీర్ అలీ గారు ఇవాళ శాసనసభ్యుని పైన, ఇంటిపైన దాడికి పురమాయించి వారి ఇంటి మీదకే వారి కార్యకర్తలను పంపించి వారి ఇంటిపైన దాడి చేయించి ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ, అబద్ధపు ఆరోపణలు చేస్తూ, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఏదైతే ఒక మరక నేను వేయగలను అని కుతంత్రం మన్నుతున్నాడు. మరి ఏదైతే మా శాసనసభ్యుడు ఛాలెంజ్ చేసిండు, మీరు చెప్తున్నటువంటి వాస్తవాలు నిజమే కనుక ఉంటే రండి, కలెక్టరేట్కి రండి అని వాళ్ళ కలెక్టరేట్ కూడా పోయి వచ్చిండు. అధికారం వాళ్ళదే కదా, ఇవాళ అధికారం వాళ్ళదే. ఇది ఎవరైతే ఆరోపణ చేస్తున్నాడో ఆ నాయకుడు అధికార పార్టీలో ఉన్నారు, అధికారం వాళ్ళదే ఉంది ఇవాళ. మరి వాళ్ళు ఎందుకు నిరూపించడానికి ముందుకు రానికి భయపడుతున్నారు? ఆరోపణ చేసినప్పుడు దాంట్లో వాస్తవం ఉంటే కదా, అబద్ధాలు మాట్లాడి ఏదో బట్టగాల్చి మీదేస్తే అయిపోతుంది. అక్కడ ఏదైనా చేయొచ్చు, మేము అధికారం ఉంది కాబట్టి మేము ఏమైనా మాట్లాడవచ్చు, ఎన్ని అబద్ధాలైనా చెప్పవచ్చు. ఏ రకంగానైనా ఒక వ్యక్తికి అంటే ఒక నీతివంతమైనటువంటి రాజకీయాలను ఇవాళకి నడిపిస్తూ నీతివంతమైన రాజకీయాలను ఉండాలి భవిష్యత్తు అనేటువంటి ఒక ఆకాంక్షతో ఒకరు స్ఫూర్తిగా తీసుకోవాల్సింది పోయి వారి మీద ఆరోపణలు చేసి భూమి వాళ్ళు ఏదో అమ్ముకున్నారని అంటే రకరకాలుగా ఏదైతే తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది.
మంచిర్యాల జిల్లా లక్షటిపేట ప్రతి వార్డు కౌన్సిలర్ ప్రతిరోజు వార్డులలో పర్యటిస్తూ సమస్యలను ఆరా తీస్తూ వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్ లక్షటిపేట మున్సిపాలిటీలోని 4వ వార్డులలో కౌన్సిలర్స్తో కలిసి వార్డులలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. 4 వార్డులు స్టార్ట్ అంటే ఇటుకాల 3 వార్డులు అయిపోయింది. 4 వార్డులు స్టార్ట్ అన్న ఇక్కడ డ్రైన్ అంతకుముందు కట్టాము కానీ నీళ్ళు ఎక్కడెక్కడ ఉంటుంది. ఇక్కడ తీసుకుపోయి చెర్లు ఇటేయాలి, లేదంటే అటు పోవాలి. అటు పట్ట భూమి చేస్తే అటు పోదు. కానీ దీనిలో మోరు తీసి వీళ్ళు వేస్తే వెళ్ళిపోతుంది. ఈ నాలుగు హైట్ చేయాలి. హైట్ చేసినప్పుడే ఆ పార్క్ వస్తుంది. ఏం చేస్తారని ఏ మేడం అన్న ఏ మేడం ఉంటుంది అన్ని సాగు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు రాసుకోవాలి, దీన్ని ఎస్టిమేట్ చేసుకోవాలి, ఏందనేది ఉంటుంది. రాపిస్తుందా ఏ మేడం వచ్చాక మళ్ళీ వీళ్ళ చూసుకోవాలి. రాసుకో బన్నా సీన్ ఇంటి కాడ నుంచి మనకు పర్మనెంట్ గా ఒక ఏ ఉంటే ఇక్కడ బన్నా సీన్ ఇంటి కాడ నుంచి 2 రోజులు ఉంటుంది. 2 రోజులలో ఏం చేస్తాం? రోడ్ తీసి 4 ఎత్తామా. ఇక్కడ ఒక డూమ్ లైట్ వరకు బాగుంటుంది. ఎందుకంటే జర్నీ చెప్తారు కదా, పెద్ద లైట్ ఉండాలి. రెండు వాడకు సంబంధం ఉంది, 10 వాడకు సంబంధం ఉంది. 10 వాడు ఇటు పక్క 10, ఇటు పక్క 4. అందుకే తాత బాగా రోడ్ తీయాలి. నుంచి అలా వేరే సిమెంట్ రోడ్ ఎక్కడికో డ్రైన్ కమ్ సిమెంట్ రోడ్ సర్కార్ బాయ్ కానీ జవలీలు కొత్త బాయ్ అంటే పర్మిషన్ రోడ్ పెడదాం కానీ పర్మిషన్ రోడ్ చేయాలంటే మన కాదు సార్, రోడ్డు కట్ చేసి కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అర్నకొండ గ్రామంలో పిట్టా మనోహర్ ఆధ్వర్యంలో నిన్న నాగర్ కర్నూలు జిల్లాలో కొమ్మెర గ్రామంలో చాకలి కులస్తులైన గణేష్, చంద్రకళ, మౌనికలపై జరిగిన కులతత్వ దాడిని ఖండిస్తూ క్యాండిళ్లతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిట్టా మనోహర్ మాట్లాడుతూ ఏదైతే అక్కడ ఉన్న అగ్రకుల నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ వారిపై విచారణ జరిపి కఠినమైన శిక్షలు విధించాలని కోరారు. నిన్న నాగర్ కర్నూలు జిల్లాలో ఏదైతే మల్లన్న స్వామి జాతరలో జరిగిన సంఘటన ఉందో ఆ యొక్క జాతరకు వెళ్ళిన ఒక బీసీ బిడ్డైన చాకలి కులానికి చెందిన ఒక బీసీ బిడ్డను వారు గుడిలోకి వెళ్తుంటే అక్కడ ఉన్న రెడ్డిలు వారి గుడిలోకి రావద్దు అని చెప్పి వారిని మీరు 100 రూపాయలు తీసుకొని 100 రూపాయలు ఇస్తేనే మీరు గుడిలోకి రావాలి అని చెప్పిన సందర్భంలో ఆమె ప్రశ్నించి మా ఒక్కరికి ఎందుకు, మాకన్నా ముందు వెళ్ళిన వారికి ఏ ఒక్కరికి కూడా మీరు డబ్బులు తీసుకోలేదు కదా అని చెప్తే అక్కడ ఉన్న ఒక అగ్రవర్ణ కులానికి చెందిన పెద్ద మనుషులు, అక్కడ ఉన్న నాయకులు కానీ అగ్రవర్ణ కులాల నాయకులు తనను అసభ్యంగా మాటలు మాట్లాడి వారిని అసభ్య పదాలతో దూషించారు. దానిని వాళ్ళు ఖండిస్తూ వారు ఆ తల్లి యొక్క భర్తకు చెప్పడంతో తన భర్త వెళ్ళి వారిని మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, మేము గుళ్ళో మీకు పనులు చేయడానికి సేవలు చేయడానికి పనికొస్తాం కానీ మీరు మిగతా వాళ్ళ దగ్గర తప్ప మా దగ్గర ఒక్కరి దగ్గర మీరు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు అంటే తన భర్తను కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ వారిని 1-2 గంటల పాటు వారిని కొడితే అక్కడ ఉన్న పోలీసులు డయల్ 100కి కాల్ చేస్తే వారు చేసిన 1 గంట 2 గంటలకు వారు స్పందించి అక్కడికి వస్తే అక్కడ ఉన్న లోకల్ అగ్రవర్ణ కులాల నాయకులు చెప్తే వారు 2 గంటల తర్వాత వచ్చిర్రు. అదే టైంలో ఆ తల్లి అక్కడ ఉన్న ఎవరికి చెప్పినా కూడా ఏ ఒక్కరు ఆపినా కూడా వాళ్ళు ఆపకపోవడంతో ఆ తల్లి తన యొక్క బిడ్డలు ఆ యొక్క కొట్టే అగ్రవర్ణ నాయకుల దగ్గర అగ్రవర్ణ కులాల పెద్ద మనుషుల దగ్గర కాళ్ళ దగ్గర పెడితే కనీసం చిన్న పిల్లాన్ని కూడా చూడకుండా కనికరం లేకుండా ఆ ఒక చిన్న పిల్లను
తంతే ఆ పిల్ల చాలా దూరంలో పడ్డ పరిస్థితి ఆ తల్లి గ్రహించక సరే అయిందేదో అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లకు పాలు తాగింది కదా సరే బాగానే ఉంది అని చెప్పి తీసుకొని పడుకున్న సందర్భంలో రాత్రి ఆ పిల్ల తెల్లారుజామున తల్లి లేచి చూసే వరకు ఆ పిల్ల చనిపోయిన పరిస్థితి. ఏదైతే ఈ కుల అహంకారంతో మీరు విర్రవీగుతున్నారో ఆ యొక్క వారిపై అక్కడ ఉన్న లోకల్ డీజీపీ కానీ ఎస్ఐ గారు కానీ దానిపై వెంటనే మీరు స్పందించి వారిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. మీరు ఒకవేళ యాక్షన్ తీసుకుని వెళ్ళాలా ఈ ఒక్క రోజుతోనే కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తాం. ఏదైతే మా బహుజనులకు మా బీసీలకు జరుగుతున్న అన్యాయాలు ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారికి న్యాయం జరిగే వరకు మేము ఇలానే కొట్లాడతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు కేవలం కాగితాలకే పరిమితమవ్వడంతో కాకినాడ రూరల్ మండలం పాండూరు గ్రామ ప్రజలు తమ సొంతింటి కల నెరవేరుతుందా అని ఆందోళన చెందారు. అయితే కూటమి పాలన చేపట్టిన తరువాత ప్రజా దర్బార్ చేపట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో రూరల్లో చేపట్టిన ప్రజా దర్బార్లో తమ సమస్యను పాండూరు గ్రామ ప్రజలు కటకంశెట్టి వెంకట ప్రభాకర్ దృష్టికి తీసుకువచ్చారు. నమస్తే అండి. మాది కాకినాడ రూరల్ పండూరు గ్రామం. నారా లోకేష్ గారు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఆదేశాల మేరకు ప్రజా దర్బారు పెట్టడం జరిగిందండి. కటకంశెట్టి బాబీ గారి ఆధ్వర్యంలో మాకు గత ప్రభుత్వంలో పండూరు గ్రామంలో మాది గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో 74 సైట్లు ఇవ్వడం జరిగిందండి. కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మాకు స్థలాలు చూపించడం జరగలేదండి. పట్టాలంటూ ఇచ్చారు కానీ స్థలాలు చూపించడం జరగలేదు. అలాగే మేము నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మన కటకంశెట్టి బాబీ గారు ప్రజా దర్బారు ఏర్పాటు చేయడం జరిగిందండి. అప్పుడు మేము ఈ 74 మంది సభ్యులు కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది. మా పట్టాలు మాకు ఇప్పించాలని, స్థలాలు చూపించాలని కోరడం జరిగింది. ఆయన కోరిన తక్షణమే గత 10 రోజులు అవుతుంది ప్రజా దర్బారు పెట్టి. చెప్పిన ప్రకారం నేను ఇక్కడ నుంచి వెళ్ళి మీకు 10 రోజుల్లో మీకు మీ స్థలాలు మీకు చూపిస్తానని కటకంశెట్టి బాబీ గారు మాట ఇవ్వడం జరిగింది. అన్న ప్రకారమే గత 2 రోజుల క్రితమే మాకు ఎవరి స్థలాలు వారికి చూపించడం జరిగిందండి. మా స్థలాలు మాకు చూపించడం జరిగింది. అందువల్ల మా నాయకులు కటకంశెట్టి వెంకట ప్రభాకర్ గారు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే మా నాయకులు నారా లోకేష్ గారికి, మా శ్రీ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో రుణపడి ఉంటామని తెలియజేయడం జరుగుతుంది. సికింద్రాబాద్ నామాలగుండు ప్రాంతంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ గా కాచం రాము మరియు ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. కాచం రాము గతంలో 2013 సంవత్సరంలో దేవాలయ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఆయన ఆధ్వర్యంలో 48 అడుగుల ఎత్తైన భారీ శ్రీ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. తిరిగి 12 సంవత్సరాల అనంతరం ఆయనకు మరల దేవాలయ చైర్మన్ గా బాధ్యతలు దక్కడం దేవాలయ అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ హాజరై నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీమతి ఆండాలు, ఈవో శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో
నూతన చైర్మన్ గా కాచం రామును ధర్మకర్తల మండలి ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అనంతరం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మకర్తల మండలి సభ్యులుగా కైలాస్ అరుణ్ కుమార్, మున్నూరు చందు, బి నరేష్, కె సాయి కుమార్, ఆర్ ప్రతాప్, పి పవన్ కుమార్, శ్యామాల్ రమణీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. లేకుండా సదరు దేవస్థానం అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987 మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమముగా నిర్వర్తించగలనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. ధర్మకర్త రహస్య పాలన ప్రమాణ పత్రము మీ పేరు చెప్పుకోండి. నేను ధర్మకర్తగా నాకు తెలిసినటువంటి కానీ లేక నా ఆమోదమునకు చేయబడిన ఏ విషయంలో కానీ ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని తోచితే తప్ప ఏ వ్యక్తి కానీ వ్యక్తులకు కానీ పరోక్షముగా కానీ ప్రత్యక్షముగా కానీ తెలియజేయుట కానీ చేయనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుతున్నాను. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఒక 10 నిమిషాలు టైం ఇస్తాను. మీరు మీ చైర్మన్ను ఎన్నుకోండి. ఎన్నుకొని అనుకుంటాను. నిర్మల్ జిల్లా బాయిన్సా మండలంలోని సిద్దూరు, టాక్లీ, లింగ గ్రామాలలో మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ నిర్వహించి పనులను ప్రారంభించారు. నిర్మల్ జిల్లా బాయిన్సా మండల్ మాంజారి గ్రామ శివారులో గుర్తు తెలియని దుండగులు శనగ పంటకు నిప్పు పెట్టారు. రైతు యాదవ్ చక్రధరికి చెందిన 25 క్వింటాల పంట కాలిపోవడంతో 1.5 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. 6 గాలం కష్టించి పండించిన పంట అగ్నిపాలవ్వడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కష్టాల్లో ఉన్న తనను ప్రభుత్వమే ఆదుకోవాలని యువ రైతు వేడుకుంటున్నారు. ఇది పంట కాల్చుడు వర్షం పడుతుంది, వాతావరణం విత్తదనం అందుకే ఏం చేసినట్టు కావాలని పెట్టింది కాలుతుంది. మామూలుగా ఇది కాదు. అది ఇక్కడ కూడా ఏం లేదు కదా మేడం. పెట్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ దూరం పెట్టిండ్రు, పెట్టాలని కనిపిస్తుంది. దాకా మేము కష్టం చేస్తాము మేడం. ఏదైనా ప్రైవేట్ ఖర్చు అయితే కూడా పెడదాం కానీ కంపల్సరీ రైతు కుటుంబం నుంచి వచ్చినమ్మా. నాకు
పంట వాల్యూ తెలుసు, నాకు వాళ్ళు ఎట్లా బాధపడతారో తెలుసు, ఎంత కష్టపడతారో తెలుసు. మా ఇంట్లో కూడా చేస్తారు కదా ఇట్లా. నేను ఏమంటున్నా, ఇట్లా జరిగింది అనడానికి అనుమానం ఉన్న వాళ్ళ పేరెంట్స్ నాకు పర్సనల్గా చెప్పండి. ఇంకా కాదు అంటే దీన్ని ఒకవేళ టవర్ డంప్ తీసే ఛాన్స్ ఉంది అంటే, ఈ చుట్టుపక్కల మొబైల్స్ ఎవరెవరు వాడినారు, ఒకవేళ అది తీసుకొచ్చి పెట్టినా కూడా వాడి దగ్గర మొబైల్ లేదనుకో రాదు, వేస్ట్ అవుతుంది. ఇప్పుడు టవర్ డంప్ తీయాలంటే నేను లక్ష పైన ఉంటుంది మేడం, తక్కువ ఉండదు. నమస్తే, నా పేరు సీరపైన చక్రధర్ యాదవ్, మాంజ్రి విలేజ్, భైన్సా మండల్, నిర్మల్ జిల్లా. నాకున్నటువంటి 4 ఎకరాల చేనులో 2 ఎకరాలకు గాను మొక్కజొన్న వేసుకున్నాను, మరో 2 ఎకరాలు శనగ పంట వేసుకున్నాను. గత వారం రోజుల నుంచి ఈ ఇంటి వాళ్ళ మీద కోత చేసుకోవడం జరిగింది. అలాగే వర్ష సూచన ఉందని ఏం చేసినామంటే నిన్న మొత్తం కుప్ప వేసుకున్నాము. కుప్ప వేసుకొని ఈరోజు మిషన్ పట్టేది ఉండే, కానీ రాత్రిపూట గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో నా శనగ కుప్పకి పట్టించడం జరిగింది. కావున దగ్గరగా ఈ శనగలు 25 క్వింటాల వరకు వెళ్తుండే, 1,50,000 రూపాయలకు నేను లాస్ అయ్యాను. కాబట్టి ఎవరైతే తెలియని వ్యక్తులు ఎవరైతే నిప్పంటించారో వాళ్ళని ఈ పోలీసులు తొందరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆమె స్వయంగా స్వీకరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను కలెక్టర్కు సమర్పించారు. Principal Government Medical College. ఆదిలాబాద్ కలెక్టర్ నుంచి ఒక రిపోర్ట్ ఉంది, ఇప్పుడే వచ్చింది, అది మీకు ఇస్తాము. స్పెషల్ సబ్జెక్ట్ మెడికల్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ దగ్గర హాస్పిటల్. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా నాయకురాలు ఈశ్వరమ్మ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ సర్పంచ్ యూనియన్ పిలుపు మేరకు తలపెట్టిన 3 రోజుల రిలే దీక్షలలో భాగంగా సోమవారం రాజంపేట ఎన్జీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు రిలే దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ జిల్లా నాయకురాలు ఈశ్వరమ్మ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ తాము అధికారంలోకి వస్తే కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ అధికారం చేపట్టి 2 ఏళ్లైనా మాటలు నిలబెట్టుకోలేదని, రాష్ట్ర బడ్జెట్లో ఆ ఊసే లేదని, అసెంబ్లీ సమావేశాల్లో కూడా రేపు ప్రస్తావన తీసుకొస్తారన్న ఆశ కూడా లేదని అన్నారు. నమస్కారం సార్. అంగన్వాడీల తరఫున గవర్నమెంట్కి మా విన్నపం,
మా ఆవేదన అనుకోండి. ఇది వచ్చేసి చెప్పడానికి అయితే మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా అంగీకరించడానికి గవర్నమెంట్కి మనసొప్పడం లేదు. కానీ మా దగ్గర గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి వెట్టి చాకిరీ అనేది మా చేత చేయిస్తూ ఉన్నారు. జీతాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచడం చేత కాలేదు, కానీ మెనూ ఛార్జీలు పెంచడం లేదు, జీతాలు పెంచడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 11,500 జీతంతో ఒక అంగన్వాడీ టీచర్ ఒక కుటుంబాన్ని ఎలా పోషించుకోగలరు అనేది మా ఆవేదన మీకు వ్యక్తం చేస్తున్నాము. దీని గురించి మాకు జీతాలు పెంచాలని, మా పని భారాన్ని తగ్గించాలని మేము గవర్నమెంట్ని విన్నవించుకుంటా ఉన్నాం సార్. అంగన్వాడీలో మాకు జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి, చాలా తక్కువ. ఇప్పుడు 2 సార్లు పోయిన ప్రభుత్వం వాళ్ళు కూడా పెంచుతామన్నారు, పెంచలేదు. ఈ ప్రభుత్వం వారు కూడా మాకు జీతం పెంచలేదు. కానీ పని అయితే మటుకు ఎక్కువగా పని భారం పెంచుతూ ఉన్నారు. ఏఎన్ఎం చేసే పని కూడా మాకే జతపరిచి మాకు పని ఒత్తిడి ఎక్కువైపోయింది. అదిగాక 10వ తరగతి క్వాలిఫికేషన్తో మాకు అంగన్వాడీ పోస్టులు మాకు ఇచ్చి బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళ క్వాలిఫికేషన్తో మాకు సాఫ్ట్వేర్ పనిలాగా మాకు చేయించుకుంటున్నారు. ప్రతి రాత్రి 10 వరకు మాకు ఆన్లైన్ పని వరకు అయితే చేయించుకుంటున్నారు. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ 2 చేయాల్సి వస్తుంది. దానికి తగిన జీతం మాకు ఇవ్వడం లేదు. దయచేసి మా కష్టానికి తగిన, మా శ్రమకు తగిన జీతం మాకు ఖచ్చితంగా 26,000 ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పని ఒత్తిడి తగ్గించాలని. కానీ మా అంగన్వాడీ వర్కులు మాత్రం మారట్లేదు సార్. కొంచెం మా అంగన్వాడీల గురించి కొంచెం ఆలోచించాలి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము వస్తే మేము అన్నీ చేస్తాం, మీకు చేస్తామని హామీలు ఇచ్చినారు. కానీ ప్రభుత్వం మారింది, వచ్చి 3 సంవత్సరాలు అయిపోయినా కానీ మమ్మల్ని మాత్రం అసలు పట్టించుకోవట్లేదు. ఒకరోజు ధర్నా చేసినా కానీ జీతాలు కట్ చేస్తున్నారు సార్. ఇది మరీ దారుణము. కొంచెం ఆలోచించి మా గురించి ఆలోచించాలని మనవి చేసుకుంటున్నాం. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం పాదగయ క్షేత్రంలో పిండ ప్రదానాల విషయంలో ఇరు వర్గాల వివాదం తారాస్థాయికి చేరుకుంది. పిఠాపురంలో పితృకార్యాలకు గొప్ప ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే గత కొంతకాలంగా ఇక్కడి కుక్కుటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో చాతాధ వైష్ణవ సాంప్రదాయాలకు పురోహితులకు మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తోంది. అర్చకులు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు. దేవాలయ సిబ్బంది ఇన్వాల్వ్ అయ్యారు. దేవాలయ సిబ్బంది ప్రకారం అర్చకులు కూడా ఈ విషయంలో చక్కగా ఇదయ్యారు. దూషించకపోయినా దూషించామని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అదే అందరూ మూకుమ్మడిగా దాడికి ప్రయత్నించారు. యజమానుల్ని కంటదడి పట్టేటట్టు చేశారు. యజమానులు కంటదడి పెట్టేటట్టు చేశారు. అదిగో అలా వెళ్ళిపోతున్నారు బయటికి. చూడండి బాగా, బాగా చూడండి. అదిగోండి యజమానులు బయటికి లేపేసి తీసుకు పంపించేస్తున్నారు. అదిగోండి బాగా చూడండి. అదిగో యజమానులు బయటికి వెళ్ళిపోతున్నారు. అది రైట్. అమ్మా మీకు అమ్మా అది ఇదిగో చూడండి, ఆమె ఎంత బాధపడుతూ వెళ్తుందో చూడండి ఒకసారి. అది రైట్. పిఠాపురం పాదగయ క్షేత్రం అనేది కేవలం స్మార్తులకు మాత్రమే. అదిగోని చూడండి, ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళని ఎలాగ చేసి పంపిస్తున్నారో చూడండి. మా ఆగమం విష్ణు ఆగమం ఉంది. పిండ ప్రధాన కార్యక్రమానికి వచ్చామండి. వస్తే మమ్మల్ని లోపల తీసుకెళ్తే ఇవారిని మేము చేయలేదు. కాకుండా మేమే చేయాల్సిందే మేము అని అన్నారు. కాదండి, మాకు వైష్ణవ సాంప్రదాయం అండి, మేము వైష్ణవుని తీసుకొచ్చుకున్నామండి, దాని ప్రకారం చేసుకుంటాం, మేము చేయడానికి లేదు అని మమ్మల్ని కూర్చున్న కూడా లేదు బయటికి పంపించారండి. ఈ సిద్ధాంతం ఏంటో మరి ఏంటో మాకేం అర్థం కాదు. ఎక్కడైనా కానీ ఎవరు వచ్చినా కానీ ఎవరి కార్యక్రమాల్లో చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఇట్లా మేమే చేయాలంటే ఈ పద్ధతి ఏం బాగోలేదండి. దీని గురించి మీ అధికారులు ఆలోచించి దీనికి సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నానా మాట్లాడినారండి. నోరు మూసుకొని నువ్వు మాట్లాడేది, నువ్వు మాట్లాడతావేంది, నోరు మూసుకొని అని అన్నారండి. దీనికి సరైన మన అర్చకులు వాళ్ళకు కూడా కొంచెం న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లా అండి పురోహితులు అన్నారు, అర్చకులు కూడా వచ్చారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండల్ గ్రామం మచ్కల్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు 2010-2011 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. సృష్టిలోని తొలి గురువులు మా నాన్నలు. అలాంటి అత్యుత్తమమైన స్థానాన్ని భగవంతుడు గురువు రూపంలో మాకు అందించాడని, ఊహ తెలియని వయసులో బడి అంటే భయంతో, తడబడే అడుగులతో, పొడి పొడి మాటలు, మిడిమిడి జ్ఞానంతో ఉన్న మమ్మల్ని మా తల్లిదండ్రులు మీ చేతుల్లో అప్పగించారని తెలిపారు. స్వరూప్ గారికి, నాతో పాటు ఈ పాఠశాలలో పనిచేసిన సోదర సమానులు, అన్నయ్యలు శ్రీ గోపాల్ కిషన్ సార్ గారు, మోయినుద్దీన్ సార్ గారు, గోపాల్ సార్ అండ్ మోయినుద్దీన్ సార్ అండ్ మల్లికార్జున్ సార్ అండ్ ముద్దపేటి సార్, యోగేష్ సార్, మాధవరావు సార్ అండ్ ఆల్ 3 మెడల్స్.